బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. ఈ మధ్య కాలంలో యాక్చువల్లీ నేను మీరు అడిగే ముందు ఇవాళ నాకు ఒక కోపంతో, సిగ్గుతో తల వంచుకునే ఒక ఆడదానిగాని కూడా చెప్తాను. ఒక తల్లిగా అయితే చాలా అంటే బాధాకరము, అసహ్యమైన సిచ్యుయేషన్లో ఉన్నాను నేను. ఇవాళ మార్నింగ్ ఏదో రీల్స్ ఇట్లా చూస్తూ ఉంటే వైరల్ అయింది. మోస్ట్లీ అందరికీ తెలుసు అనుకుంటా ఈ వీడియో. చూడని వాళ్ళకి ఇది చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆడపిల్లల్ని ప్రతి ఒక్కళ్ళు చాలామంది బరితెగించురు అంటే నేను ఎప్పుడూ దాన్ని వెనుక వేసుకొస్తుంటాను. ఎందుకు అంటే అంటే మోడర్న్గా ఉంటే దాన్ని బరితెగించడం ఎందుకు అంటారు, క్వాలిటీస్ ఉండాలి అనే దాని గురించి ఎప్పుడు నేను ఫైట్ చేస్తాను. దట్స్ హౌ ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్. కానీ దాన్ని కన్సిడర్ చేయొద్దు అనే మాట్లాడుతుంటాం. కానీ ఎప్పుడైతే నేను ఈ వీడియో చూశానో అసలు నిజంగా కూడా ఒక తల్లి కానీ, ఒక బాధ్యత గలగా ఏ పౌరులు కానీ, అది ఆడోళ్ళైనా కానివ్వండి, మగోళ్ళైనా కానీ, ఒక కోపంతో రగిలిపోవటం అయితే జరుగుతుంది. అసహ్యంతో మాత్రం నాకు అనిపించింది ఉషా. ఏంటి అని మీరు అనుకుంటే కనుక, మీరు చూసారో లేదో నాకు తెలీదు, హోలీ సందర్భంగా ఒక ఇద్దరు అమ్మాయిలు రీల్స్ చూసారా మీరు? అసలు నాకు అసలు ఏం అర్థం కాంది ఏంటంటే, అసలు పిచ్చి అంటే ఒక ఏంటి పిచ్చి, అది పోనీ రీల్స్ అట. ఏదో రణ్వీర్ సింగ్ది ఒక సాంగ్ ఉంటుంది, అంగుల గాదేరి అనేది సాంగ్ ఉంటుంది. దానికి రీల్ చేయటం కోసము ఒక మొగ అబ్బాయిని నడిపించుకుంటా, అబ్బాయి నడుపు బండి డ్రైవ్ చేస్తుంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఆపోజిట్లో కూర్చొని చేసే శివ అసలు అంటే అసలు సిగ్గు శరం పీక్స్ అంటే అసహ్యమేస్తుంది. రీల్స్ చేయాలి, రీల్స్ మీద వాల్యూ. ఎవరన్నా పుసుకున్న ఒక మంచి రీల్ చేయాలంటే కూడా ఈమె రీల్స్ చేస్తుంది అంటే ఒక బ్యాడ్ నేమ్ వస్తుందేమో అన్నంత తీసుకొస్తున్నారు. ఎలా అయితే ఉద్యోగం చేసే ప్రతి ఆడది కాంప్రమైజ్ అవుతుందనో, బరితెగించిందనో ఒక ట్యాగ్ లైన్ ఉండేది కొంచెం ఒక 5 years వరకు. ఇప్పుడు చేంజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో కానీ రీల్స్ చేసే వాళ్ళు అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్తో చూడాల్సి వస్తుందేమో అన్నంత భయం అయితే వేస్తుంది. ఎందుకంటే అందరూ అలా లేరు కదా ఉషా. అమ్మాయిలు అందరూ చాలా ప్రొడక్టివ్గా ఒక నార్మల్ వాళ్ళు వంట చేసుకుంటూ. నేను రీసెంట్గా ఒకరిని చూశాను ఉషా, అసలు అద్భుతమైన వీడియో. ఐ డోంట్ రిమెంబర్. ఒక కుండలు చేసే అమ్మాయి, కుమ్మరి అమ్మాయి, ఊర్లల్లో యూట్యూబ్ సంథింగ్ ఇన్స్టానో, ఆమె ఇది కనుమరుగైపోవద్దని బిర్యానీ అండీలు ఇవి చేసుకుంటా రీల్ చేస్తోంది అమ్మాయి. కొన్ని వేలు సప్లై చేస్తోంది తెలుసా నీకు బిర్యానీ వాళ్ళకి, ఈ పాట్ బిర్యానీకి. ఐ రియల్లీ సాల్యూట్ హర్. ఆమె ఎక్కడుందో కానీ నాకైతే ఆనందంతో మనస్సులోనే నేను ఆమెనికి బ్లెస్ చేయడం జరిగింది. ఇది దానికి ఉల్టా సిగ్గు. దీంట్లో ఏం చూపించదలుచుకున్నావు, ఏం మెసేజ్ ఉంది? వై దిస్ రీల్? అశ్లీలంగా ఉందంటే వీడియో ఎందుకు రీల్ ఏంటి అసలు? అంటే ఒక అబ్బాయి అమ్మాయిది పాన్ వీడియో కూడా ఇంత వైలెంట్గా చేయలేరేమో అనిపించినంత అయితే చూపించాడు. అసలు రోడ్డు మీద ఉషా, ఇట్స్ నాట్ ఇన్ బిట్వీన్ వాల్స్. అయితే మేడం మీరు అమ్మాయి అది వాళ్ళు రీల్ అనే చెప్తున్నారు. అమ్మాయికి కూడా లవ్ ఉంది అనే మనకి ఇప్పుడు ఒక సెషన్ వచ్చింది, హోమోసెక్షువల్ లవ్డ్, నో కేసెస్ ఇట్లా. అది ఐ రెస్పెక్ట్ దట్, బికాస్ అది ప్యూర్లీ భగవంతుని లీల, అది ప్యూర్లీ మనకు సంబంధం లేదు. ఐ రెస్పెక్ట్, వాళ్ళది ఒక స్పిరిచువల్ అని చెప్తారు. ఎలా అయితే మనకు బృహన్నలాన్ని చూపించారో, ఎలా అయితే శివుడు పార్వతి కలిసి ఉన్నదే చూపించారో, ఐ రెస్పెక్ట్ దట్ జెండర్. బట్ దాన్ని పదే చూపించుకొని దాని గురించి చర్చ చేసి దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరము, దానివల్ల ఏం ఉపయోగం ఉంది? అది వాళ్లకు ఒక దేవుడిచ్చిన లోపమని కూడా నేను చెప్పను. ఎందుకంటే అది వాళ్ళ వరమని ఏమైనా అనుకో, నువ్వు శివుళ్ళలాగా పుట్టారు అనుకో, ఏమైనా. కానీ దాన్ని మనం రెస్పెక్ట్ చేసే అంత ఎదిగామే, అది గర్వంగా ఫీల్ అవ్వాలా? అలాంటి దాన్ని ఇలా బట్టబయలుగా బరితెగించి సిగ్గు బుద్ధి, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ తలబెట్టుకోవాలి ఉషా? అది నాకు చూస్తే నాకు నిజంగా ఐ వాంట్ టు రియలీ గో, అంటే పోయి
చెంపలు వాయించాలి అన్నంత కసి మాత్రం వస్తోంది. నేను ఇంతకు నా కోపం ఇంకా నాకు చూపించడానికి నాకు పదాలు రావట్లేదు. నిజంగా చెప్తున్నాను. ఐ థింక్ ఇది ఎవరున్నా నేనైతే ఆపి అక్కడే చంప పగలగొట్టేదాన్ని కావచ్చేమో అనిపిస్తుంది. అది చూసి నోయిడాలో జరిగింది ఈ వాతావరణము. పోలీసులు వాళ్ళకి పనిష్ చేయాలని అందరూ చాలామంది కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళకి ఫైన్ కూడా అరౌండ్ 20-30 వేల ఎబో వేసినట్టు మనకు ఒక అవగాహన అయితే ఉంది. కానీ ఈ పిల్లలు నిజంగా చెప్తున్నా, అలా ఎవరైనా చేద్దాము ఇలాంటి అశ్లీలకరమైన బాడీ షో చేసి మనీ ఎర్న్ చేయకండి. ఆ మనీ ఎర్న్ చేసిన దాంట్లో నువ్వు ప్రశాంతంగా బతకలేవు, పక్కన పెడితే బతకనివ్వరు. నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తారవుతుంది. డబ్బు ఏం లాభం? డబ్బు, ఫేమ్ యు ఆర్ నాట్ గెట్టింగ్. లోగా అంటే ఒక క్యాడర్ దిగజారి బతకడము అవసరమా? నేను అడుగుతాను. డబ్బు లేకున్నా 4 ఇళ్లలో పాచి పని చేసి మెక్డొనాల్డ్స్, KFC, చిన్న రెస్టారెంట్లో ప్రతి దగ్గర నీకు జాబ్ దొరుకుతుంది. నువ్వు ఇంత బరితెగించే ధైర్యం ఉన్న దానివి ఎన్ని పనులైనా చేయొచ్చు. ఫేమ్ ఇలా 10 దాంట్లో చేసి నీ తల్లిదండ్రులను పోషించో, లేకపోతే నువ్వు ఎడ్యుకేషన్లో గనక రాణించినా, ఏదో ఒక స్కిల్లో రాణించినా ఫేమ్ అట్లా వస్తుంది. ఆ ఫేమ్కి అందరూ దండం సలాం పెడతారు. ఇక్కడ అందరూ చీత్కరిస్తున్నారు. అసలు వాళ్ళకి నేను చెప్తున్నాను కదా, అన్బిలీవబుల్. అంటే ఇట్లా ఆడపిల్లలు ఇంత బరితగిస్తున్నారు అని చెప్పడానికి ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన, స్త్రీ జాతికి తలవంపులు తెచ్చే కార్యక్రమాలు చెయ్యకండి. మీ టాలెంట్ని చూపించండి. ఆ టాలెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ యూ లుక్ బ్యూటిఫుల్, యూ హ్యావ్ అ వండర్ఫుల్ బాడీ, వండర్ఫుల్ స్కిల్. ఆ డ్యాన్స్ చేయండి. కానీ మీ పార్ట్స్నో లేకపోతే చూపించుకుంటా, మీరు సెడ్యూస్ చేసుకుంటా, I don't think it is a right thing. I don't think it's a right choice. అమ్మాయిలు అది సంపాదన, అది ఫేమ్ ఈజ్ నాట్ జెన్యూన్. మరి ఆ బాడీ, ఆ ఏజ్ అయిపోయిన తర్వాత నువ్వేంటి? ఏ కళ్ళల్లో రేపు ప్రొద్దున మీ పిల్లలు కానీ, నీ మొగుడు చేసుకున్నవాడు కానీ, నీ తల్లిదండ్రులను కానీ నిన్ను చూసే విధానము, నీ పైసకి ఏ విలువ ఉండదు, నీకు ఏ విలువ ఉండదు. ఎంచుకునే ముందు రీల్స్ చేస్తున్నారా, యూట్యూబ్ చేస్తున్నారా, ప్రొఫెషన్ చేస్తున్నారా, ఎంచుకునే ముందు చాలా జాగ్రత్తగా ఎంచుకోండి. స్త్రీకున్న రెస్పెక్ట్ మన భారతదేశంలో అంతా ఇంత కాదు. బయట దేశాలను చూసి గ్లోబలైజేషన్ అని మనకొచ్చిన OTTలో చాలా భయంకరంగా ఉంటున్నాయి. అవి చూసి మీరు గనక టెంప్ట్ అయ్యి ఇది కామన్, 10 మందితో పడుకోవటం, లేకపోతే ఇలా బట్టలిప్పి చూపించడము అనుకొని కామన్ అనే ట్రాక్లోకి వెళ్తున్నాం మనము. తెలియకుండా అన్నోయింగ్లీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయింది, ఓ ఇట్స్ కామన్ అన్నట్టు. ఎలా అయితే మనం ఇప్పుడు జీన్స్ వేసుకోవడం అనేది ఇట్స్ ప్రెట్టి కామన్. ఒకప్పుడు అయ్యో అనేవాళ్ళు, ఇప్పుడు ఊర్లలో కూడా కామన్. అలా ఈ ఎక్స్పోజింగ్ మీద వీడియోస్ చేయడం కానీ, ఇది సెన్షియస్గా చూపించడం కానీ, బాడీ పార్ట్స్ చూపించడం కానీ, చీరలు, వాట్ ఆర్ యూ? భారతదేశంలో పుట్టావు, మరి గర్వంగా బ్రతదలుచుకున్నావా, దిగజారి బ్రతదలుచుకున్నారా? అది మీ యొక్క సంస్కారానికి వదిలేస్తున్నాను. డెసిషన్ మాత్రం మీదే. కానీ తల్లిదండ్రులకు తల వంచే అర్హత, మరొక స్త్రీలకు తలవంపులు తెచ్చే పని మాత్రం చేసే అర్హత మీకు లేదని నేను చాలా గట్టిగా మాత్రం చెప్తున్నాను. ఉషా, థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. నేను కూడా ఆ వీడియో చూడడం జరిగింది. ఆ వీడియో గురించి మాట్లాడాలంటేనే ఫస్ట్ నాకు భయం వేసింది. అబ్బాయిలు కానీ వేరే వాళ్ళు కానీ ఇప్పుడు ఫిలాంథ్రఫిస్ట్, మనకి సోషల్ యాక్టివిస్ట్, వీళ్ళు ఇట్లా బర్తగించింది అనడంలో ఏం తప్పు ఉంది ఉషా? అది ఏం లేదు. కాబట్టికే ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వద్దు అంటాను నేను. మనం ఇట్లా నోరెత్తి అలా మాట్లాడకండ్రా బాబు, అలా చెయ్యకండ్రా బాబు అని మనం నోరెత్తి చెప్పడానికి నోరు మూగబోయేట్టు చేస్తున్నారు మనది. సో కాబట్టికే ప్రవర్తించే ముందు మంచిగా ఆలోచించుకొని చెయ్యండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.